హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే కదా, అలసందలు, పచ్చి అలసందలు, అలాగే బఠానీలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇందుతో సింపుల్ టేస్టీ కర్రీ చేసేద్దాం. అలాగే ఆలు కూడా ఇందులోకి వేస్తే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. ఉల్లిపాయ ముక్కలు ఒక 2, వీటిని అలసందల్ని బాగా ఒలిచేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే బఠానీలు కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాము. 2 కిలో తీసుకున్నాం అనమాట. అలాగే ఆలు పెద్దవి ఒక 3 ఆలులు తీసుకొని కట్ చేసి వాటర్లోకి వేసి పెట్టుకున్నాం. వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి, ఒక చిన్నది కొబ్బరి చిప్ప తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల, పెద్ద 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, లవంగాలు ఒక 4, 2 ఇలాచి, కొంచెం చెక్క, అదిగోండి చెక్క కూడా వేసేసి, సరే కదా ఇవన్నీ వేసాను. స్పైసెస్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి, ఒక పెద్దది వెల్లుల్లి వేసాను అనమాట. అలాగే కొత్తిమీర కట్ట, చిన్న సైజు కొత్తిమీర కట్ట కూడా వేసేసి, అల్లం ముక్కలు కొంచెం ఒక ఇంచు, అంటే ఇంచు కంటే ఎక్కువ అల్లం ముక్క వేసి పేస్ట్ చేసేసాం. చూసారు కదా, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మసాలా వేసేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోండి. మరి అలానే వేయకండి, బాగా రెడ్గా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులోకి తర్వాత అలసందలు కూడా అన్నీ కలిపేసిన తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే కారం చూసుకొని వేసుకోండి. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకొని అన్నీ కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకొకసారి కలపండి. ఇంకంతే. ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్ అంతా అయిపోయిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత తీసేస్తే కర్రీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.